ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకును మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి జకరయ్య గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాయేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ ఆత్మచేత మాత్రమే. ఆత్మచేత మాత్రమే. ఈరోజు దేవుడు ఆత్మకార్యములు పొందుకునేవారు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఆత్మచేత మాత్రమే సాధ్యం. ఆత్మకార్యములు పొందుకునేవారు, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు, దేవుని వాక్యానికి చోటిచ్చిన వారు, సంఘారాధనలో నిలిచేవారు, ప్రతి వారం క్రమం తప్పకుండా దేవునితో నడిపించబడుతున్న వారిలో ఆత్మకార్యములు స్పష్టముగా ఉంటాయి. ఇక్కడ ఈరోజు మన వాక్యం చెప్తున్న మాట, నీ శక్తి చేత నువ్వేం చేయలేవు, నీ బలము చేత నువ్వేం చేయలేవు, దేవుడు ఆత్మచేత మాత్రమే నీకు జరుగును. ఇక్కడ మీరు గమనించాలి, నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయములో 30వ వచనంలో మనం చదువుతున్నాం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవర్తన ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికించితివి గనుక వారు వినకపోయిరి. చూసారా, కొందరు అనేకమైన విషయాల్లో దేవుడు తన ప్రవర్తన ద్వారా పంపించారు తన వాక్కులను. ఆయన వాక్కులను పంపించినటువంటి ప్రతి విషయములో కొందరు వినలేకపోయిరి, వినకపోతిరని రాయబడి ఉంది. ఈరోజు కూడా మీరు గమనించాలి, సోషల్ మీడియాలో దేవుని వాక్యములు అనేక రకంగా మీకు బోధిస్తున్నాం. ఎంతమంది వింటున్నారో, వినిన వారు విశ్వాసము కలుగును, వినిన వారిలో ఆత్మకార్యములు జరుగును. ఈరోజు వాక్యం అదే, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, మీ ఆత్మచేత మాత్రమే, నీ ఆత్మచేత మాత్రమే మాకు సాధ్యం అవ్వాలంటే దేవుడు వాక్యముతో మాట్లాడతారు. వాక్యముతో మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో ఆ వాక్యమును బట్టి మనము సరిచేయబడిన వారముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆత్మకార్యములను పొందుకునే అనుభవాల మధ్యలో ఉంటావని లేఖనాలు తెలియచేస్తున్నమాట. మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యములలో 7వ అధ్యాయం 51లో స్టెఫెన్ భక్తుడు మాట్లాడుతున్నారు. అక్కడ ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడిన వాళ్ళ వనులారా, ఇక్కడ మీ పితరుల వలె మీరును కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించి ఉన్నారు. లోబడని వల్లారా, దేవుని వాక్యానికి లోబడిన వారులారా, మీ మనస్సును మీ హృదయమును దేవుని వాక్యానికి లోబడని వారులారా, మీ పితరులు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించారు. చూడండి, కొంతమంది ఆ రోజుల్లో స్టెఫెన్ దినాల్లో దేవుని వాక్యానికి లోబడక రకరకాలుగా మాట్లాడుతూ, రకరకాలుగా స్టెఫెన్ని హింసిస్తూ, దూషిస్తూ, రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు మీ హృదయములు, మీ చెవులు, మీ దేవుని వాక్యానికి లోబడని వారులారా అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మకు, ఆత్మకు తోడు చోటు లేకోకుండా ఉండటం కారణం ఆ రోజుల్లో. అందుకని వాక్యం చెప్తున్నమాట, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేత మాత్రమే. ఆత్మను తోసివేయకూడదు, దేవుని వాక్యాన్ని తోసివేయకూడదు, దేవుడు చెప్పినటువంటి మాటలను తోసివేయకూడదు. అక్కడ మనము లోబడినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మనము చూస్తాం. అది దేవుని ఆత్మ వలన మాత్రమే జరుగును. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 13వ వచనములో మీరు చదివితే, మీరు శరీరానుసరముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైతే ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. 2 విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. శరీరానుసారముగా ప్రవర్తిస్తే వాళ్ళు సావవలసిన వారై ఉన్నారు. ఆత్మానుసారముగా శరీర క్రియలను చంపాలి. ఆత్మానుసారంగా శరీర క్రియలను చంపాలి.
ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రభు నందుకు వస్తున్నారు, ప్రభుని నమ్మానంటున్నారు, బాప్టిజం పొందానని కొందరు చెప్తుంటారు, మారు మనసు పొందానని కొందరు చెప్తుంటారు, సంఘారాధనలోకి వెళ్తున్నానని కొందరు చెప్తుంటారు, యేసు ప్రభువాన్ని నమ్ముకున్నామండి, దేవుని నమ్ముకున్నామని చెప్తుంటారు. ఈరోజు నీలో ఏలుబడి చేసేది శరీరేచ్ఛల ఆత్మానుసారమైన అనుభవాల మధ్యలో ఉన్నావా? శరీర క్రియలు నువ్వు వాటి ప్రకారంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళు సావవలసిన వారై ఉన్నారంటే వారిలో జీవము లేదు. ఆత్మచేత శరీర క్రియలు చావాలి. వాక్యం చెప్తున్న మాట ఎందుకనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనది విత్తుచూ ఉండగా మీరు మీ వలన శరీర సంబంధమైన ఫలము, మీరేలా శరీర సంబంధమైనటువంటి ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? గొప్ప కార్యమా? ఆత్మచేత దేవుని మాటలు విత్తుచూ ఉన్నప్పుడు శరీర కార్యములు కోసుకుంటాం, ఇది గొప్ప కార్యమా? లోకములో శరీర సంబంధమైన వాటిని అనుసరిస్తూ ఇది గొప్ప కార్యం, గొప్ప కార్యం, అది గొప్ప కార్యం కాదని ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. ఆత్మ సంబంధముగా విత్తుకోవాలి, ఆత్మ సంబంధంగా వినాలి, ఆత్మ సంబంధంగా ఫలించాలి. ఈరోజు ఆత్మ సంబంధం పనిచేయట్లేదు. కొన్ని పరిస్థితులు కొందరిలో శరీర సంబంధమైనవి పనిచేస్తున్నాయి. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 5వ వచనములో మీరు చదివినట్లయితే, కావున భూమి మీద మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వం, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష వాటిని చంపివేయండి అని చెప్తున్నాడు ఇక్కడ. వీటిలో ఒక్కటైనా ఉండకూడదు, చంపివేయండి. అప్పుడే మీరు ఆత్మ సంబంధముగా ఎదుగుతారు. అప్పుడే ఆత్మ సంబంధమైన వారుగా మీరు దీవించబడతారు, దేవునితో నిబంధన గలవారై ఉంటారని లేఖనాలు పలుమార్లు హెచ్చరిక చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనము గమనించి దేవునితో నిబంధన కలిగి నడుచుకోవలసినటువంటి అనుభవాల మధ్యలో చాలా చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి. ఎందుకంటే అక్కడ చెబుతున్నటువంటి విషయంలో రోమాపత్రికలు 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుడు ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు, దేవుని యొక్క కుమారులు అనబడుదురు. కాబట్టి వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుడు ఆత్మచేత మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడు ఆత్మచేతను నడిపించబడాలంటే శరీర క్రియలు చావాలి, శరీర క్రియలు చంపాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపబడాలంటే క్రమముగా ప్రార్థన ఉండాలి, వాక్య భయము కలిగి ఉండాలి. ప్రతి వారము దేవుని సన్నిధిలో నువ్వు దేవునితో నిబంధన చేసుకునే తీర్మానం ఉండాలి. ఎప్పటికప్పుడు నువ్వు ఆ రీతిగా ఆత్మీయతలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఆత్మచేత శరీర క్రియలు చంపబడితే అది ఆత్మచేత మాత్రమే కార్యం జరుగుతుంది. చాలామంది ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు దగ్గరికి వచ్చి కూడా మాకు ఎందుకు ఈ కష్టాలు శ్రమలు అంటుంటారు. ఈ కష్టాలు శ్రమలు దేనివల్ల కలుగుతున్నాయి తెలుసా? ఇంకా వాళ్ళలో శరీర సంబంధమైనవి చావనందున వాటిని చంపినట్లయితే ఆత్మచేత కార్యములు నువ్వు కనులారా చూస్తావు. ఏది నీకు కొదువుగా ఉందో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, ప్రభువా ఇన్ని రోజులు నేను శరీర సంబంధముగా కొన్ని ఏదో నా మీద ఏలుబడి చేస్తున్నాయి అని నువ్వు అనుకుంటే, దేవుడు రహస్యమందు నీ ప్రార్థన ఆలకిస్తాడు. రహస్యమందు చూచుచున్న దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రార్థన ఆలకించి శరీర క్రియలన్నీ వాటిని చంపి ఆత్మానుసారంగా మీరు జీవించి దేవుడిచ్చే ప్రతి ఫలము పొందుకుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, నీ ఆత్మ చేతే, మీ ఆత్మ చేత మాత్రమే సాధ్యమని వాక్యముతో మాట్లాడుతూ ఉండగా శరీర సంబంధమైనవి యేసు నామములో లయమైపోవునుగాక. ఆత్మ సంబంధముగా ఎదుగుదురుగాక, ఆత్మ సంబంధముగా ఫలించుదురుగాక, ఆత్మీయతలు మరింతగా
బలమైన కార్యములు చవి చూసెదురుగాక. మీ కృప మీ బిడ్డల మీద ఉంచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.